ప్రస్తుతం జనతా గ్యారేజ్ ముందున్న ప్రైమరీ టార్గెట్ 22.5 కోట్లు. అవును, ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్కి రెడీ అయిన జనతా గ్యారేజ్ 22.5 కోట్లు కలెక్ట్ చేస్తే బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్లో కొత్త రికార్డు క్రియేట్ అయ్యి ఎన్టీఆర్ని బాక్స్ ఆఫీస్ బాద్షాగా నిలబెడుతుంది. ఇప్పటి వరకు బాహుబలి 22.4 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 20.9 కోట్లు, శ్రీమంతుడు 14 కోట్లు, బ్రూస్లీ 12.6 కోట్లు, బ్రహ్మోత్సవం 12.4 కోట్లు సాధించి టాప్ 5 గ్రాసెస్ ఆఫ్ టాలీవుడ్గా టార్గెట్స్ సెట్ చేశాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్కి ఖచ్చితంగా టాప్ 5లో ఎంటర్ అవ్వగలిగే స్థాయి, స్టామినా ఉన్నాయి. కానీ ఏ ప్లేస్లో నిలుస్తుంది అనే విషయం మాత్రం కొంచెం సస్పెన్స్. గ్యారేజ్ భారీ రిలీజ్, దానికున్న క్రేజ్ దృష్ట్యా టాప్ 1కి రీచ్ అవ్వడం కూడా పెద్ద కష్టం కాదు. ఎన్టీఆర్, మోహన్ లాల్ని మినహాయిస్తే మిగిలిన క్యారెక్టర్స్ కూడా పెద్ద ఆర్టిస్టులని సెలెక్ట్ చేయడంతో మోర్ దాన్ ఏ బిగ్ సినిమాగా నిలిచింది గ్యారేజ్. పైగా ఇప్పటి వరకు మిర్చితో ప్రభాస్కి, శ్రీమంతుడితో మహేష్కి కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన కొరటాల మళ్ళీ తన మార్క్ మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అన్ని విషయాలు ఎనలైజ్ చేసిన ట్రేడ్ అనలిస్టులు మాత్రం ఫస్ట్ వీకెండ్లో గ్యారేజ్ 50 crores క్లబ్లో ఎంటర్ అవ్వడం గ్యారంటీ అంటూ హింటిస్తున్నారు. జస్టిన్ బీబర్. పాప్ మ్యూజిక్ లవర్స్కి ఇది చాలా తెలిసిన పేరు, అలాగే ఇష్టమైన పేరు కూడా. ఈ కుర్రాడు టీనేజ్లోనే దుమ్ము దులిపేశాడు. మనోడు టూ మచ్ టాలెంటెడ్, అలాగే